నమస్కారం. కనెక్టర్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఆటో రెంటల్స్‌కి ఎలా రిజిస్టర్ అవ్వాలో కనెక్టర్‌లో చూపిస్తా. ముందుగా కనెక్టర్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుంది. హోమ్ స్క్రీన్ కింద చూసినట్లయితే మీకు మిడిల్‌లో పార్ట్నర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడున్న డీటెయిల్స్ అన్నీ ఒకసారి చదవండి. పూర్తిగా చదివిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ యువర్ సర్వీస్ అని ఉంటుంది. అక్కడ సెర్చ్‌లో ఆటో రిక్షా లేదా ఆటో రెంటల్స్ అని ఎంటర్ చేయండి. అక్కడ మీకు ఆటో రెంటల్స్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి ప్రొసీడ్ అని టైప్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కాన్ఫిగర్ యువర్ సర్వీస్ ప్రైసింగ్ అని ఉంటుంది. పర్ కిలోమీటర్‌కి అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం బయట వాళ్ళలాగా ట్రిప్‌కి ఉండదనమాట. హాఫ్ డే లేదా ఫుల్ డే రెంట్‌కు వెళ్తాం మనం. ఒక పూర్తి రోజు లేదా హాఫ్ డేకి. అలా మీరు బాడుగకు వెళ్ళినప్పుడు ఒక కిలోమీటర్‌కి ఎంత చార్జ్ చేస్తారు యావరేజ్‌గా? ఇది జస్ట్ ఒక రెఫరెన్స్ ప్రైస్ అనమాట. కన్ఫర్మ్ కాదు. నేను ₹18 ఎంటర్ చేసి క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ నేను నా పేరు ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ లొకేషన్ అని ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అయితే మీరు మీరు ఇది చేసుకోవాలనుకుంటారో ఆ లొకేషన్ ఇవ్వండి. మీరు ఉండే ఊరు కావచ్చు, మీ ఇల్లు కావచ్చు ఎక్కడైనా సరే అక్కడ, అక్కడ లొకేషన్ ఇవ్వండి. తర్వాత కిందకొచ్చిన తర్వాత కొన్ని ఫోటోస్ అప్‌లోడ్ చేయండి మీ ఆటోటి. 4 డైరెక్షన్స్ నుంచి అప్‌లోడ్ చేయండి. తర్వాత కిందకొచ్చినట్లయితే ఇక్కడ ఆటో మోడల్ అని ఉంటుంది. మీ ఆటో యొక్క మోడల్ అని ఎంటర్ చేయండి ఇక్కడ. నేను బజాజ్ ఆర్‌ఈ అని టైప్ చేస్తున్నాను ఆటో మోడల్. నెక్స్ట్ మినిమమ్ ఫేర్ అనమాట. మినిమమ్ ఫేర్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఒక్కోసారి ట్రిప్ తీసుకెళ్ళినప్పటికి ఎవరైనా మిమ్మల్ని బాడుగకు తీసుకెళ్ళినా పెద్దగా మిమ్మల్ని తిప్పరనమాట. జస్ట్ 5, 6 కిలోమీటర్స్‌కే మిమ్మల్ని 4, 5 గంటలు ఉంచుతారు. అలాంటప్పుడు కూడా ఎందుకంటే మీరు ఆ 4, 5 గంటలు ఉన్నందుకు కూడా మీరు మినిమమ్ ఫేర్ చార్జ్ చేయొచ్చు. సో, మినిమమ్ అనేది ఒక 500 ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ మ్యాక్స్ అలౌడ్ కిలోమీటర్స్. ఒక రోజుకి మిమ్మల్ని బాడుగకు తీసుకుంటే, ఒక రోజుటికి మాక్సిమం ఎన్ని కిలోమీటర్లు మీరు తిప్పగలరు మీ ఆటోని. నేనొచ్చేసి ఒక 250 కిలోమీటర్స్ ఒక రోజుకి అని చెప్పి పెట్టాను. నెక్స్ట్ కిందకొస్తే సర్వీస్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ అని ఉంది. అంటే మీరున్న దగ్గర నుంచి కస్టమర్ కోసం ఎంత దూరం వెళ్ళగలరు. మీరున్న దగ్గర నుంచి కస్టమర్ కోసం మీరు ఎంత దూరం వెళ్ళగలరు. నేనైతే 50 కిలోమీటర్ల వరకు వెళ్ళగలను. తర్వాత బాడెక్కి ఎంత దూరమైనా వెళ్ళగలను. అప్ టు 250 కిలోమీటర్స్ పర్ డే. సో, నేను అప్ టు 50 కిలోమీటర్స్ వరకు నా కస్టమర్ కోసం నేను వెళ్ళగలను. ఇది మీరు 50 ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు రివ్యూ పేజ్‌కొస్తారు. ఇక్కడ మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్ అనిపించిన తర్వాత సబ్మిట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అని చూపిస్తుంది. సో, మీరు ఒకసారి రీలాగిన్ చేస్తే మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. అంతే వెరీ సింపుల్. వెల్కమ్ టు కనెక్ట్రా. నౌ యూ ఆర్ ఏ సక్సెస్‌ఫుల్ కనెక్టర్ సర్వీస్ పార్ట్నర్.